హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్. ఇక మేమైతే బెంగళూరులో ఉన్న అన్నమ్మ దేవస్థానానికి అయితే వెళ్తా ఉన్నామన్నమాట. అన్నమ్మ దేవస్థానం వచ్చేసి మెజెస్టిక్లో ఉందంట. ఇక మాకైతే తెలిసిందనమాట. 4 సంవత్సరాలు అయింది కదా మేము వచ్చి బెంగళూరుకి. తెలిసిండే, కానీ మేము ఎన్నిసార్లు వెళ్ళాలనుకుంటే మాకు ఏదో ఒక ఆటంకం అనమాట. అన్ని టెంపుల్కి వెళ్తాం, కానీ అన్నమ్మ టెంపుల్కి పోవాలంటే చాలా అదృష్టమే ఉండాలి అని అంటారనమాట. ఈ విషయంలో మాత్రం మాకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందనమాట. నిజంగా అంటే మాకు కూడా 4 సంవత్సరాలు పట్టింది అమ్మవారి టెంపుల్కి రావడము. ఇక బస్సులో అయితే సిటీ బస్సులో నుంచి మేము మెజెస్టిక్ దిగేసి ఇక చూడండి అక్కడ కనిపిస్తూ ఉంది కదా, రోడ్డుకే ఉందన్నమాట అన్నమ్మ దేవస్థానము. ఎక్కడైనా మనము అడిగినా మెజెస్టిక్లో దిగిన తర్వాత ఎవరిని అడిగినా కూడా చెప్తారనమాట, అన్నమ్మ దేవస్థానం ఎక్కడుందంటే ఇలా నడుచుకుంటూ వెళ్ళండి అని చెప్తారు. టెంపుల్ అయితే చూడాల్సిందేనండి, చాలా పెద్ద టెంపుల్ అనమాట, చాలా మహిమగల అమ్మవారైతే. ఇక మొత్తానికి మేమైతే అమ్మవారి టెంపుల్లోకి అయితే వెళ్తా ఉన్నాము. చాలామంది ప్రసాదాలు కూడా ఇక్కడ పంచుతూ ఉంటారనమాట. భక్తులందరూ తింటూ ఉంటారు, లేదంటే తీసుకువెళ్తూ ఉంటారు. ఇక చూడండి ఎక్కువగా పెరగన్నము పంచుతూ ఉంటారనమాట. ఇక అమ్మవారి కుంకుమ పసుపు ఇక్కడ తీసుకొని ఇక గుడి లోపలికి అయితే వెళ్తా ఉన్నాము. చూడండి ఫుల్ రష్ అనమాట. సండే అయితే గిన ఇంకా ఫుల్ రష్ అనమాట. ఇక్కడ ప్రొద్దున్న నుంచి నైట్ వరకు తీసే ఉంటారు. చూడండి ఇక్కడికి వచ్చేసి చాలామంది పిల్లల కోసమే హెల్త్ బాగుండాలని వస్తూ ఉంటారంట. ఇక్కడ అమ్మ చల్లగా కాపాడుకొని వస్తుందంట. ఇక్కడికి ఎక్కువగా ఉప్పు, వేపాకు, పెరుగు తీసుకొని వస్తూ ఉంటారు, లేదంటే పెరుగన్నం ఇక్కడ ఊరు వాళ్ళు అయితే తీసుకొని వస్తారు. వేరే ఊరు నుంచి వచ్చే వాళ్ళైతే మనం పెరుగు ఇంత వేపాకు తీసుకొని వచ్చి అమ్మకు సమర్పించి వెళ్ళొచ్చు అనమాట. ఇక వేలాది మందిలో భక్తులు అయితే చూడండి ఎలా, మేమైతే ఫుల్ రష్ ఉంది. ఇక అలాగే వీడియో తీసామన్నమాట. చూడండి ఇక్కడ వేరే వేరే విగ్రహాలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ వారైతే చూడండి అక్కడ వేపాకుతో అమ్మవారికి అభిషేకం చేసింటారు కదా నీళ్ళు, ఆ నీళ్ళతో వచ్చిన భక్తులకందరికీ అలా చింకరిస్తారనమాట నీళ్ళు. అందుకనే మనకున్న దోషాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ వెళ్ళిపోతాయని నమ్మకం అన్నమాట. చాలామంది అంటే చాలామంది వెళ్తూ ఉంటారంట. మాకైతే 4 సంవత్సరాల నుంచి అనుకుంటూనే ఉన్నాం, కానీ మాకైతే ఏదో ఒక ఆటంకం అన్నమాట. ఇక మొత్తానికైతే ఈరోజైతే అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగిందండి మాకైతే గిన. చూడండి గుడి చుట్టూ ఇలాగే విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. గుడి అయితే చాలా హైట్లో ఉందన్నమాట. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మవారి దర్శనం కూడా కలుగుతుంది ఈ వీడియోలో. చాలా కష్టపడి వీడియో అయితే తీసాం మేము, అస్సలు మిస్ కావద్దండి. అమ్మవారిని దర్శించుకోండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మన సబ్స్క్రైబర్లు అయితే చాలా చాలా బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి అని కోరుకున్నానమాట. చూడండి అమ్మవారు కనిపిస్తూ ఉంది కదా, మరీ దగ్గరలో వెళ్ళి తీసామంటే ఇక ఫోన్ లాగేసుకుంటారు. కాస్త దూరం నుంచి జూమ్ చేసి తీసానమాట అమ్మవారిని అయితే. ఒడిబియ్యం కూడా తీసుకొని వచ్చి అమ్మవారికి అయితే ఇస్తూ ఉంటారు. కాయలు కూడా టెంకాయలు ఇక్కడే కొడతారనమాట గుడి లోపలే. ఇక్కడ ఉండేవాళ్ళు, బెంగళూరులో ఉండేవాళ్ళు ఎక్కువగా పెరగన్నం తీసుకొని వచ్చి అమ్మవారికి ఏడైతే ఇస్తూ ఉంటారంట. ఇక చూడండి అమ్మవారి విగ్రహాలు, అమ్మని బాగా దర్శించుకున్నారా. చాలా కష్టపడి అయితే వీడియో తీసామన్నమాట. గుడి రోడ్డుకు ఉండడం వల్ల పాపం గుడి బయట ప్లేస్ లేదనమాట. ఏమి చేసినా గుడి లోపల పాపం అలాగే ప్రసాదాలు పెడతా ఉంటారు, అలాగే తింటూ ఉంటారు. ఎందుకంటే గుడి బయట ప్లేస్ లేదనమాట. అందుకనే ప్రసాదాలు మనకి ఇలా టమాటా బాతు అలా ప్రసాదాలు అయితే పెడతా ఉంటారు అనమాట. చూడండి ఇక్కడ మేము కూడా ప్రసాదం అయితే తింటా ఉన్నాము. ఇలా పెడతారనమాట. పెరగన్నం అయితే వాళ్ళే వచ్చి పెట్టి పోతూ ఉంటారు, భక్తులు తీసుకొని వచ్చింటారు కదా అమ్మవారికి.
ప్రసాదం పెట్టించుకొని తింటా ఉంటాం కదా, ఆ ప్లేట్లలో పెట్టి వెళ్తూ ఉంటారు భక్తులు. అమ్మవారికి పెరగన్నం సమర్పించిన తర్వాత మనం వెళ్ళింటాం కదా, భక్తులు పెట్టి వెళ్తూ ఉంటారనమాట. ఇక మా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇక మేమైతే ఇక్కడ గుడి ముందు అలా ఫోటో వీడియో తీసుకుంటూ ఇలా ఉన్నామన్నమాట. చూడండి, ఇంకా బయలుదేరి వెళ్తూ ఉన్నాం మేమైతే. ఇంకా వెళ్ళే దారిలో అయితే కొన్ని తీసుకున్నాం వస్తువులు. అయితే మా వారు ఏటీఎం కార్డులు అవి పెట్టడానికైతే పర్సు అవి తీసుకుంటా ఉన్నారు. ఇక నాకైతే ఒకవైపు జుమ్కీలు, కమ్మలు అన్ని డిజైన్ ఉన్నాయన్నమాట. అటుపక్క వెళ్ళిపోయింది మనసు. ఇక కొన్ని తీసుకున్నాం, ఇవి కూడా నేను మా పాప కావ్య ఇద్దరు తీసుకున్నాం అన్నమాట.